నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కష్టపడితే ఏదైనా సాధ్యమే. 10లో మెరిసిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్. సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో మన్ననలు పొందాలి. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల. కష్టపడితే ఏదైనా సాధ్యమని, విజయానికి పట్టుదలే పునాదని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరచగా కలెక్టర్ వారిని అభినందించారు. ప్రభుత్వ బాల గిరిజన ఆశ్రమ పాఠశాల కానాపూర్ చెందిన జాదవ్ ఈశ్వర్ 561 మార్కులతో జిల్లా టాపర్గా నిలవగా, బుక్యా గౌతమ్ 550 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయం సాధించడం గర్వ విషయమన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషికి నిరసమని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యా విధానం వల్లే ఈ ప్రతిభ వెలుగులోకి వచ్చిందని వివరించారు. కష్టపడితే ఎలాంటి లక్ష్యానికైనా చేరుకోవచ్చని, జీవితంలో ఉన్నత స్థానం నిలవాలంటే పట్టుదలతో చదవాలంటూ విద్యార్థులు ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ, సిపిఓ జీవరత్నం, వ్యాయామ ఉపాధ్యాయులు బుక్యా రమేష్ తదితరులు ఉన్నారు. Many congratulations on the successful results. We are really very happy to see the results that you have brought us, and many congratulations to your parents, to your teachers, and to you particularly for all the hard work you have put in getting these results. For those students whose results were not as per their expectations, don't worry. This is just a stepping stone. Please have patience, study well. There are chances again, and definitely we are sure that you will come out with flying colors. So don't get demotivated. Please believe in yourself and continue to do the hard work. From our side, from district administration side, we are really thankful to each and every one of you. మీ ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా కష్టపడి అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ చేసి తర్వాత ఇది రిజల్ట్ రావడం జరిగింది. సో మీ అందరికీ కూడా చాలా చాలా కాంగ్రాచులేషన్స్, ఇంకా కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణ, నీతి నిజాయితీతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల పేర్కొన్నారు. గురువారం జిల్లా కార్యాలయంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ సిబ్బందితో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేకంగా కొత్తగా పోలీస్ స్టేషన్కు పంపిన పరికరాల ఉపయోగం గురించి రివ్యూ నిర్వహించారు. నారీ శక్తి, పోలీస్ శాఖ కార్యక్రమాల్లో పాల్గొనే వారిని పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వాడే ప్రతి ఒక్క అప్లికేషన్ ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తుంటారన్నారు. పోలీస్ జీవితంలో క్రమశిక్షణతో ముఖ్యమైనదని, సమయపాలన పాటిస్తూ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమ కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ అధికారులు మన్ననలు పొందాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. ఈ సెట్ కాన్ఫరెన్స్లో ఏఎస్పీ అవినాష్ కుమార్, రాజేష్ మీనా, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఐటీ, డిఎస్ఆర్బి, జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్మికులు న్యాయమైన హక్కుల కోసమే పోరాడాలని జిల్లా జడ్జి రాధిక పేర్కొన్నారు. గురువారం టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన 135 మేడే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని, కార్మికులు హక్కులు బాధ్యతలు తెలుసుకొని పనిచేయాలన్నారు. కార్మికులు తమకు అన్యాయం జరిగినట్లయితే న్యాయపరంగా కార్మికులకు స్తోమత లేకపోతే తాము పూర్తిగా న్యాయ సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న, బక్కన్న, రామలక్ష్మణ్, లక్ష్మి, గంగమణి, రేష్మ, భీమవ్వ, ముత్తక్క, భూషణ్, గంగాధర్, పోచెట్టి, రాజేందర్, ఎల్లయ్య తదితరులు ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రపంచీకరణ వల్ల ఉద్యోగాలను కోల్పోవడం, మెషిన్స్ రావడం, మనుషుల స్థానంలో మెషిన్స్ రావడం, కంప్యూటర్స్ రావడం, దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. పని గంటలు కూడా అఫ్కోర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. చాలా సంస్థలలో పని గంటలు కానీ, కనీస వేతనాలు కానీ, వసతులు కానీ, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ అవన్నీ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన అన్ని సంస్థలు కూడా ఉన్నాయి, అన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. సరే, ఏమైనా చేయకపోయినా కూడా అసోసియేషన్స్ ఉన్నాయి, లేబర్ యూనియన్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా పనులు అనేవి జరుగుతున్నాయి, ఎక్కడ ఆగట్లేదు. కానీ సరే అది సాధించుకున్నాం.
80 నుంచి మన ముందున్న పూర్వీకులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కష్టపడి కొన్ని స్టాండర్డ్స్ అనేవి మనకు సాధించి పెట్టారు. అవి ఈ రోజు మనం ఇంత కంఫర్టబుల్గా చేసుకుంటున్నాము అని అంటే వాళ్ళు కారణం. ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు అవసరాలను బట్టి, మన ఖర్చులను బట్టి, అన్ని పరిస్థితులను బట్టి మన జీతాలు అనేవి పెరగాలి, శాలరీలు పెరగాలి. మన ఏమంటారు వర్క్ ఏదైనా అంటే ప్రమాదకరమైన పరిస్థితులలో వర్క్ చేస్తే కొన్ని ఉంటాయి వృత్తులు, ఫ్యాక్టరీలలో వర్క్ చేయడం, రసాయనాలు తయారు చేసిన దాంట్లో పనిచేయడం, ఎరువులు దాంట్లో కెమికల్స్ తో పనిచేయడం, భారీ భారీ మెషిన్స్ తో వర్క్ చేయడం, ఇదంతా ఉంటాయి. సో అక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఎన్నుకున్న లేబర్ యూనియన్స్, లేబర్ అసోసియేషన్స్ వాళ్ళు మానిటర్ చేస్తారు. ఇప్పుడు ఆ బ్యానర్ చూస్తే కూడా మినిమం ఇంత శాలరీ ఉండాలా, ఇంత మనకు పెన్షన్ ఉండాలి అనేది అక్కడ రాసిందారు. సో ఈ అవసరాలు అనేవి ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. సో అవి సాధించుకోవడానికి మీరంతా కూడా అసోసియేషన్స్ ద్వారా చేస్తున్నారు. అదంతా చేస్తూ ఉంటే కార్మికులకు కనీసం సంఘం పెట్టుకునే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. వ్యక్తి చాటి దానికి ఫలితంగా 139 సంవత్సరాల క్రితం 1886 అమెరికా పట్టణం చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు తమ హక్కుల కోసం భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని కావాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి తరుణంలో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన సమ్మె చేపడితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం లాఠీ చార్జ్ చేసి కాల్పులు జరిపితే 6 మంది చనిపోయారు. దాని ఫలితంగా ఉద్యమం వెనక్కి తగ్గకపోవడంతో పెట్టుబడిదారులను అణిచివేసుకున్నటువంటి పరిస్థితులలో కార్మికులకు తల ఒక్కి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పేసి నినాదంతో ఆ రోజు 8 గంటల పని డిక్లేర్ చేసినటువంటి రోజు. కానీ 139 సంవత్సరాల క్రితమే మనం 8 గంటల పని సాధించుకుంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో ఇంత మేధస్సు డెవలప్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ 2020 సెప్టెంబర్లో 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి మన కేంద్ర ప్రభుత్వము ఇవాళ 4 కోర్సులు తీసుకొచ్చి దాంట్లో 12 గంటలు పని చేయాలని, 14 గంటలు పని చేయాలని చెప్పేసి చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. అది అమలు కాలే. కార్మిక సంఘాల ఒత్తిడి ఫలితంగా ఇవాళ 5 సంవత్సరాల నుండి ఆ జీవో అమలు కాలే. ఒకవేళ ఆ జీవో అమలుగినవైతే మనకు రేపు సంఘం పెట్టుకుని ఇప్పుడు యూనియన్ పెట్టుకోవాలంటే 7 మంది ఉంటే సంఘం. ప్రపంచ కార్మికుల దినోత్సవమైన మేడేను నిర్మల్ సర్కిల్ ఆఫీస్ ఎలక్ట్రిసిటీ మెయిన్ గేట్ ముందు 1104 యూనిట్తో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శి అక్కల పోచయ్య, శ్రీనివాసరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, కొరిపల్లి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శి ఎంవి రమణ, మనోహర్ స్వామి, 50 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆనాడు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే నిరంకుశత్వంతో కార్మిక హక్కులను ఉల్లంఘిస్తూ పెత్తందారులు ప్రపంచవ్యాప్తంగా ఆనాడు అమెరికాలో చికాగోలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఈ ఎరుపు జెండా సాధించుకున్నాం. 1886 నుంచి 1889 వరకు జరిగిన పోరాటంలో ఆనాటి నుంచే మనకు వేడిగా ప్రపంచమంతా గుర్తిస్తూ ఉన్నది. కాబట్టి మిత్రుల ఇలా కార్మికుల శ్రేయస్సు కొరకు భారతదేశంలో కూడా 1980వ సంవత్సరం నాడు అసంఘటిత కార్మికుల కొరకు కూడా హక్కులు సంకల్పించుకోవడం జరిగింది. అట్లనే మన 1104 యూనియన్ కూడా విద్యుత్ సెక్టార్లో ఎన్నో కార్మిక హక్కుల కొరకు పోరాడి మనం విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. టీఎస్ యూడీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ప్రగతి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు యూడీఎఫ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు దాచర్ శంకర్ తెలిపారు. పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూకట్పల్లి ప్రగతినగర్లో అత్యున్నత ప్రమాణాలతో ప్రగతి స్కూల్ నిర్వహించారు. ఈ పాఠశాలలో 5, 6, 7 తరగతులతో తల్లిదండ్రులు లేని నిరుపేద పిల్లలకు ఉచితంగా ప్రగతి టాలెంట్ ద్వారా అడ్మిషన్స్కి అవకాశం కల్పించారని తెలిపారు. అడ్మిషన్ పొందిన విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు వారు ప్రయోజకులు స్థిరపడేంత వరకు ట్రస్ట్ బాధ్యత తీసుకుంటుందన్నారు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడం జరిగిందని, ఇందులో ఇప్పటివరకు 29 దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారికి ఈ నెల 5వ తేదీన కొండాపూర్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్యూటీఎఫ్ సహకారంతో 5వ తారీఖు నాడు ప్రతిభా పరీక్షను పెట్టడం జరుగుతుంది. ఆ పరీక్షలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించి
కేవలం ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి పిల్లలకు 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశం కోసం ఆ పరీక్షను కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మనకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో 5వ తారీఖు నాడు ఉదయం ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్కి మన జిల్లాలో ఇప్పటివరకు 30 మంది పిల్లలు అప్లై చేసుకోవడం జరిగింది. వారికి పరీక్ష నిర్వహిస్తామని తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచ కార్మిక 135 మేడేను సోఫీనగర్ బీడీ ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ రాత్రుల్లో ఘనంగా నిర్వహించారు. ప్యాకింగ్ జిల్లా కార్యదర్శి పోషెట్టి మేజెండా ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. 44 చట్టాలు 4 కోట్లుగా తీసుకొచ్చి చట్టాలను రద్దు చేయాలని, ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. రాజేందర్, ఎల్లయ్య, లక్ష్మణ్, వెంకటి, గంగామణి తదితరులు పాల్గొన్నారు. 135వ మేడే ఉత్సవానికి డబుల్ బెడ్రూమ్ కాలనీలో గురువారం నిర్వహించారు. ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, హోటల్ కార్మికులు ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు గౌస్పాసా జెండా ఎగరవేసి 8 గంటల పిన్నదాల కోసం పోరాట సాధించుకున్న మేడే కొనియాడారు. పని గంటల తగ్గింపు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అమెరికాలోని చికానగరంలో పోరాడి రక్తం చిందించి నేటికి 130 సంవత్సరాలు అవుతుందన్నారు. IFT జిల్లా నాయకులు కొంజేటి సంజీవ్, భవన నిర్మాణ కార్మికులు సతీఫ్, సాజిద్, సుకీరుద్దీన్, నర్సన్న తదితరులున్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, ఏకం కాండి. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, ప్రపంच కార్మికులారా ఏకం కాండి, ప్రపंच కార్మికులారా ఏకం కాండి. మేడే वर्दिल्लाली. क्योंकि जितने भी लेबर्स हैं, ये मेडे आने से पहले लेबरों के साथ बहुत सख्ती की जाती थी. मेड़ों के साथ जब मेड़ा आया तो आने की वजह से लेबरों के साथ जो है अच्छा सलूक किया गया और मेड़े जो है कंपनी शहर घूम के लेबरों के वास्ते मेहनत किए और लेबरों के वास्ते वहाँ के मैनेजरों से, वहाँ के सदरों से लड़े और जो लोग 12 घंटे काम करते थे उनको 8 घंटे काम करने की तरतीब दी गई. और इसकी वजह से आज 2 मई ये मेड़े का दिन है. यहाँ से 2 मई के दिन इसकी शुरुआत हुई थी और इसीलिए इसके जो है सो बरकरार रखते हुए आज के दिन कलेक्टर ऑफिस के सामने डबल बेडरूम के पास निर्मल के अंदर ये झंडा चढ़ाया गया. చికాగో నగరంలో 8 గంటల పని దినాల కొరకు రక్త తర్పణం చేసి పోరాడి సాధించుకున్న రోజు ఇది. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 గంటలు పని దినాలు విడిచిపెట్టి ఏ కంపెనీలైనా ఏ ఫ్యాక్టరీలైనా 12 గంటలు పని దినాలు కార్మికులను చేయిస్తున్నారు. దాని కొరకు కార్మికులందరూ మనం అందరము ఐక్యంగా పోరాడి 8 గంటల కొరకు మనము పోరాడి మళ్ళీ కార్మికుల కొరకు మనం సాధించుకునే రోజులు మళ్ళీ వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వాలు కూడా ఫ్యాక్టరీలలో మరి 8 గంటల పని దినాలు అయ్యేటట్టు దాన్ని అమలు చేయాలి. సారంగపూర్ మండలిని ప్రసిద్ధ అడెల్లి మహాపోచమ్మ ఆలయ పాలకవర్గం గురువారం DCC అధ్యక్షుడు కూచారు శ్రీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శారదతో సత్కరించి పుష్పగుచ్చం చేశారు. ఈ కార్యంలో ఆలయ చైర్మన్ భోజాగౌడ్, నూతన పాలకవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల మంజూరైన CMRF చెక్కులను శ్రీహర్రావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 43 మందికి 18 లక్షల ముఖ్యమంత్రి సహాయ చెక్కులు మంజూరైనట్టు తెలిపారు. బాధితులు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యంలో వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ సందర్భంగా దాదాపు 43 మందికి 18 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. మరి పేదవాళ్లు మెరుగైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగిన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మానవతా దృక్పథంతో స్పందించి చాలా ఎక్కువ మందికి ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి నెల దాదాపు 30-40 మందికి 15 లక్షలు 20 లక్షల రూపాయలు మన ఒక నిర్మల్ నియోజకవర్గంలోనే ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో
దీన్ని ఇతోధికంగా ఉపయోగించుకోవాలని, మెరుగైన వైద్యం చేయించుకోవాలని చెప్పి నేను వారికి మనవి చేస్తూ, మామడ మండలంలోని పొనకలూరు పాఠశాలలో ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. జిల్లాలోని అత్యధిక విద్యార్థులు గల పొనకలూరు పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. మధ్యతరగతి సాధారణ దిగస్థాయి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అయినప్పటికీ వారి ప్రతిభ అనన్య సామాన్యమని ప్రధానోపాధ్యాయులు అరవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు సర్వరక్షిత, శ్రావ్య, అజయ్ కుమార్, నిష్కల్ రెడ్డి తదితర విద్యార్థులు అభినందించారు. ఉపాధ్యాయులు రవిబాబు, దేవన్న, రాజగోపాల్, పూర్ణచందర్, వెంకటేశ్వర్, ఉమాశ్వరెడ్డి, నరసింహస్వామి, శ్రావణ్ కుమార్, ధనలక్ష్మి, విజయలక్ష్మి, సాయిరాం, లక్ష్మి పాల్గొన్నారు. లక్ష్మణ్ చంద మండల్ కనకాపూర్ మాజీ సర్పంచ్ మేకర్ రాజేందర్ యాదవ్ను డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు గురువారం పరామర్శించారు. యాదవ్ తల్లి అనారోగ్యంతో నిర్మలలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న శ్రీహర్రావు ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య విషయంపై ఆరా తీశారు. తొందరగా కోలుకొని ఆకాంక్షించారు. అలాగే మామడ మండలానికి చెందిన ఎన్ఎస్యూ నాయకులు అద్నాన్ రోడ్డు ప్రమాదానికి గురికాగా ఆయన పరామర్శించారు. ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఏఎంసీ వైద్యం ఈటల శ్రీనివాస్, ప్రశాంత్, మాజీ జడ్పీసీ రఫీ, బాపయ్య తదితరులున్నారు. నిర్మల్ జిల్లా కోర్టులో జీపీ, ఏజీపీలుగా నియమితున్న బి శుభకరణ్, రాజేశ్వరరావు కుండే, నయీమునకాలను తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ బర్యాపూర్ కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సునీల్ గౌడ్తో పాటు లింగగౌడ్, దమ్మాగౌడ్, రామారావు తదితరులున్నారు. నిర్మల్ పట్టణంలోని భాష్యం ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో అద్భుత ఫలితాలు సాధించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. 100% ఉత్తీర్ణతతో మొత్తం 20 మంది విద్యార్థుల్లో 8 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారన్నారు. పాఠశాల అధ్యక్షులు పూండు సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ ప్రియా కపిల్, కరస్పాండెంట్ కౌశిక్, ప్రిన్సిపాల్ ప్రశాంత్ విద్యార్థులు అభినందించారు. అలాగే నిర్మల్ విజయ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో విజయకేతనం ఎగురవేశారు. పాఠశాల చెందిన లాస్య, సాధ్య 500 మార్కులు సాధించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాలయ జనరల్ సెక్రటరీ అయ్యారు బోయే మాట్లాడుతూ విద్యార్థులు పడిన కష్టానికి విజయం సాధ్యమైందన్నారు. వైస్ చైర్మన్ అంబారాణి, కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణం, ట్రెజరర్ ఆడు సుధాకర్, విజయలక్ష్మి, ఆమెడి కిషన్, సామోహన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే సిరిగాపూర్లోని ప్లేయర్ స్కూల్ విద్యార్థులు 10వ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకే, రెడీ, కటింగ్ చేయండి, పట్టుకోండి. పట్టు, ఇంకోసారి. ఏమైంది? ఫిష్ అవుతుంది బేట, పట్టుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కష్టపడితే ఏదైనా సాధ్యమే. 10లో మెరిసిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్. సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో మన్ననలు పొందాలి. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.